బ్లాక్ బస్టర్ ఎస్ మేము అనుకున్నాం ఈ సినిమా వాళ్ళ కోరుకున్నాం అంతే. ఈ సినిమా వాళ్ళ కోరుకున్నాం. ఈ సినిమా ఆడుతుంది, ఈ సినిమా ఆడడం కాదు, ఇలా బ్లాక్ బస్టర్ అది వేరే సార్ ఎలా అనిపించింది సార్. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్. క్లైమాక్స్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్ ఇస్ అ క్లాసిక్ సార్. తెలుగు సినిమా అందరం సెలబ్రేట్ చేసుకునే సినిమా సార్. చెన్నై లవ్ స్టోరీ లైక్ జూలై. yes yes all records out. క్లైమాక్స్ ఎట్లా ఉంది? extraordinary. ఒకటే మాట అన్న, చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి కంటే మించి యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అన్న. సెకండ్ హాఫ్ అసలు ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. ఏ రంగస్థలం, ఏ ట్రిపుల్ ఆర్ ఏది పనికిరావు యాక్టింగ్ ముందు అయితే ఎక్సలెంట్ అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే ఏ రామ్ గారు బీజియం చావు కొట్టారు అసలు. బీజియం ట్రైలర్లో కొంచెం నెగిటివ్ వచ్చినా సరే, మూవీలో తన ఇంట్రడక్షన్కి అయినా లేదంటే క్లైమాక్స్ వచ్చే ఎమోషనల్ డైలాగ్స్కి అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఇది వచ్చింది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి కొంచెం వల్గర్గా ఉన్నా సరే మిగతా అంతా బాగుంది. చాలా బాగుంది, సూపర్ అమేజింగ్. అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మీరు అసలు మీ ఊహకు కూడా అందరు. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? టోటల్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏం లేదు. మూవీ స్టార్టింగ్ టు ఎండ్ టు పీక్స్. జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా ఉంది మరి? అబ్బా సూపర్, అది కూడా చాలా బాగుంది. నైస్, ఓకే థ్యాంక్ మిగతా క్యారెక్టర్స్ ఎట్లా ఉంది? యూ. ఎవ్రీ క్యారెక్టర్ కి చాలా మంచి స్కోప్ ఇచ్చాడు బుచ్చిబాబు. నచ్చింది? అన్ని గేమ్లు నచ్చాయి. అన్న యాక్టింగ్ వేరే. అన్న అంటే అన్న వేరేగా, అది చాలా సూపర్. అదైతే ఇంకా కష్టం అయితే కనిపిస్తుంది మూవీలో. కష్టం చాలా బాగా కనిపిస్తుంది. స్టోరీ చాలా మందికి కనెక్ట్ అవుతుందా? చాలా మంది కనెక్ట్ అవుతుంది. చాలా మందికి చాలా బాగుంది సినిమా. సక్సెస్ అయ్యారంటారా మరి డైరెక్షన్? 100%. సెకండ్ మూవీ ఆయనకి ఇచ్చారు అంటే ఆయన 200% జస్టిస్ చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. బట్ రామ్ చరణ్ బిలీవ్ ద స్టోరీ. సో స్టోరీ ఉంది, హీరోయిజం. బోరింగ్ అనిపించింది? లేదండి, ఎక్కడ బోరింగ్ ఎక్కడ అనిపించలేదు. బట్ యూ కెన్ ప్రెడిక్ట్ ద మూవీ, బట్ బోరింగ్ అయితే ఏమనిపించలేదు. ట్రైలర్ చూసిన వాళ్ళకి సినిమా ఏంటి అనేది తెలుస్తుంది కానీ బట్ బోర్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. బోర్ అయితే మూవీ అనేది ఎక్కడ ల్యాగ్ ఏమి లేదు, క్లీన్గా ఉంది మూవీ అంతే. క్లైమాక్స్ లో కాళ్ళు కూడా పోతుందని తెలుస్తుంది. అది మీరు చూడండి సినిమాలో, అది ఎలా పోతుంది అనేది మీరు చూడాలి సినిమాలో. ఏఆర్ రెహమాన్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ బాగుంది. స్టోరీ ప్రెడిక్టబుల్ బట్ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టింది? చెప్పండి జస్ట్ ఎట్లా అనిపించింది? ఏం నచ్చింది? ఆర్సీ క్రికెట్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? మాట్లాడకండి ప్లీజ్. నా గొంతు పోయిందన్న, నన్ను అడిగి లాభం లేదు, చెప్పలేదు. బాగానే ఉంది ఈ సినిమా. మొత్తం స్టోరీ ఎట్లా అనిపించింది? స్టోరీ బాగానే ఉంది సినిమా మొత్తం. అంటే ఎమోషనల్గా ఉంది స్టార్టింగ్లో అయితే. సెకండ్ అయితే మొత్తం క్లైమాక్స్ ఎట్లా ఉంది? క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. మొత్తం ఎమోషనల్గానే ఉంది. లేదు, మొత్తం బాగానే ఉన్నాయి. ఇది సినిమా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం రంగస్థలం చూసాం, దాంట్లో మనం రామ్ చరణ్ చూస్తామా, ఎవరిని చూస్తాం? బుచ్చిబాబు తనని క్యారెక్టర్ చూస్తాం. సేమ్ రంగస్థలం ఎలాగో పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు పెద్ద కనబడతాడు. మీకు చాలా ఇప్పుడు తమిళ సినిమా ఫ్లేవర్ ఎన్ని కనబడుతున్నాడు, క్యారెక్టర్గా వెళ్తుంది కదా, చాలామంది చెప్పొచ్చు. దీంట్లో మీకు పెద్దయే కనబడతాడు. ఇలాంటి సినిమాలకి నేషనల్ అవార్డు రావాలి, పక్కా వస్తుంది ఈ సినిమాకి నేషనల్ అవార్డు. బుచ్చిబాబు పక్కా వస్తుంది, చూస్తూ ఉండండి. రామ్ చరణ్ అంటే అసలు ఫస్ట్ హాఫ్లో ఉంటుంది పెహల్వాన్ ట్రాన్స్ఫర్మేషను. తను 2.5 సంవత్సరాలు కష్టం అన్నాడు, అది కనబడుతుంది. మీరు ఆ పెహల్వాన్ స్టార్ట్ వచ్చినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా సినిమా ఒక రేంజ్ హైలోకి వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చిన తర్వాత తను ఎలా అయితే నెక్స్ట్ రన్నర్గా అవుతాడో, ఎమోషనల్ జర్నీ, అసలు ఊరి కోసం ఒకడు ఎంత కష్టపడతాడు ఏంటి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అసలు రామ్ చరణ్ని రంగస్థలం తర్వాత ఎలా అనుకున్నా అలాంటి చాలా బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు పక్కా నేషనల్ అవార్డు కొడుతుంది. ఇది పెద్దగా రూలు. జగపతి బాబు గారు చాలా ప్రాణం పెట్టారు సినిమాకి. సోల్ ఆఫ్ ది సినిమా అంటే జగపతి బాబు గారు వాళ్ళే.
ఎందుకంటే సినిమా మూవ్ అయ్యేది కూడా జగపతి క్యారెక్టర్తోనే మూవ్ అవుతుంది. అక్కడే మనకి తెలుస్తుంది అనమాట మొత్తం. చాలా బాగుంది. సాంగ్స్ అసలు డ్యాన్స్ మనం ఎంత బాగా చేశారనుకో, చాలా బాగా డ్యాన్స్ చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ జర్నీ. నేను మాత్రం సినిమా చూసినప్పుడు అక్కడ అసలు ఇండియన్ ప్లేయర్స్కి ఎంత వాల్యూ ఉంది ఏంటి అని ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి కలిసింది క్రికెట్ ఆడమే. అందులో ఆమె ఏం చెప్పింది, వాళ్ళ ఊరికి బస్సు కావాలని చెప్పింది. మీరు చూసే ఉంటారు చాలా ఇంటర్వ్యూలో. ఎలా చూసారా వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇది పాయింట్అవుట్ చేసినట్టు ఇది నిజంగా గవర్నమెంట్ కూడా చూడాలి. ఒక ప్లేయర్ ఆడుతున్నాడు అంటే వాళ్ళ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ఎందుకు ఆడుతున్నాడు వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వాలి ప్లేయర్స్కి అందరికీ అని. ఎందుకుండవు పక్క ఉంటాయి. మన సిటీ వచ్చి బతుకుతున్నావు. నీ ఊర్లో నీకు ప్రాపర్గా అన్ని ఉంటే నువ్వు ఇక్కడ సిటీకి వచ్చి బతకాల్సిన అవసరం ఏమైనా ఉందా? మనకి లేదు కదా. అలా మన ఊరే కొద్ది బాగుంటే మన ఊరు బాగుంది చాలా ఉంటుంది. మనం ఇప్పుడు వైజాగ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అరకు వ్యాలీ వెళ్ళాం అనుకో, ఎన్ని ఉంటాయి అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఏమున్నాయో. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మారుస్తుంది. అలాగే చాలా విషయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు సినిమా ఇన్స్పిరేషన్గా మనకు తీసుకోవచ్చు. అలాగే మిగతా సినిమాలకు కూడా ఈ సినిమా నిజం చెప్పాలంటే ఒక ఎలా ప్లేయర్కి ఎలా ఏం ప్రాబ్లం ఏ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి తను ఎలా ఫేస్ చేశాడు తన ఊరి కోసం ఏం చేశాడు అని సినిమా చాలా బాగా చూపించారు. ఉంది ఉంది అంటే లేదు ఫస్ట్ హాఫ్లో అంటే హీరోయిన్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలుసు కదా. తెలుగు సినిమాలో సేమ్ అలాగే వెళ్ళిందనమాట. అంటే మెయిన్ క్యారెక్టర్ అని కాదు కానీ త్రూ ది సినిమా ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్లో. అంతే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం లేదండి చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్, స్పీచ్లెస్. ఒకటే వాడు చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ సినిమా. బీజిఎం మాత్రము యాక్చువల్లీ మనకి ట్రైలర్లో చూపలేదు. ఇక బీజిఎం మాత్రము డబుల్ ట్రిపుల్ దానికి మించి ఉంది. సినిమా మొత్తం ఇండస్ట్రీ హిట్. ఉన్నారు నాట్ రివీలింగ్ ఎనీథింగ్ ఇన్ దట్. We have some surprises and acting is the peaks. Okay, it's like more than okay. But బాగుంది, చాలా బాగుంది. అదే మనకి మెయిన్ పాయింట్ అది. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ పక్కా సూపర్ అన్న. అసలు చరణ్ బాబు యాక్టింగ్ కానీ అసలు కెరీర్ బెస్ట్ యాక్టింగ్ చేశాడు చరణ్ బాబు. అసలు ఎంత కష్టపడ్డాడు మా కోసం, మా ఫ్యాన్స్ కోసం. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చరణ్ బాబు. ఫస్ట్ హాఫ్కే మైండ్ పోయింది అసలు. ఇప్పుడు ఏం మాటలు కూడా తెలియట్లేదు. చాలా బాగా తీశారు మూవీ. బుచ్చి నీకు గుడి కట్టలు బుచ్చి, నువ్వు సూపర్ తీసావు మూవీ అసలు. బుచ్చి బాబు అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏఆర్ రెహమాన్ గారు ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగొడే ఏఆర్ రెహమాన్ గారు. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం. సెకండ్ హాఫ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక వరంలోకి తీసుకెళ్ళిపోయారు బుచ్చిబాబు. రిపీటెడ్ సీన్స్ ఏం లేవు. కొత్త తీసుకెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చరణ్ బాబు అయితే మాకు ఒక రేంజ్ లో ఉన్న సినిమా అయితే చూసుకోగలుగుతా అన్న. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. జగపతి చాలా బాగుంది. జగపతి బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎరగొట్టేశారు. నెంబర్ బీజిఎం గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. ఆ బీజిఎంస్ ఏఆర్ రెహమాన్ బీజిఎంస్ మైండ్ లోంచి పోవట్లేదు. ఎరగొట్టేయడానికి బీజిఎం అయినా ఒక నిజంగా మనకి కావాల్సిన బీజిఎం ఎలా కావాలో అలా ఇచ్చాడు. అంతగానే ఎక్కువ ఇచ్చాడు. జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చాలా బాగా పెట్టారన్న. చాలా బాగుంది. మంచి స్కోప్ ఇచ్చాడు బుచ్చిబాబు దీంట్లో. జాహ్నవి కపూర్ కావాల్సిన స్కోప్ దీంట్లో ఉంది. ఇంకా ఉంది జాహ్నవి కపూర్ది. చాలా ఎరగొట్టేయడం మాస్ అంతే ఒక రేంజ్ లో ఉంది. క్రికెట్ సీన్స్ అల్టిమేట్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అద్భుతంగా క్రికెట్ ప్రతి సీను ఒక రేంజ్ లో ఉన్నది. ఆ షార్ట్స్ కానీ ఆ బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ కొట్టేశాడు అన్న. ఏదన్నా అర్థం లేదు. దంగల్ సీన్స్ ఇంకా అది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఇంకా లేదు. అది ఇప్పుడే జస్ట్ ఇంటర్వెల్ లో అది సెకండ్ హాఫ్ లో వస్తుంది అన్నది. ఎలివేషన్స్ అతరగొట్టేసాడు అన్న. ఎలివేషన్ కాదు మీరు ప్యూర్ ఒక స్టోరీకి ఎలా తగ్గట్టు ఎలివేషన్స్ తీసుకెళ్తూ చరణ్ బాబు పీక్ పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు ఎరగొట్టేసాడు. చిట్టుబాబు క్యారెక్టర్